2019లో వైసీపీ పాలన నుండి నేటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వరకు ఎన్నో అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు విజన్ 2047 లక్ష్యాలను కూడా వివరించారు. సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళికలు, ప్రభుత్వ ఆశయాలు గవర్నర్ స్పీచ్ లో హైలైట్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో కీలక మార్పులు, పరిణామాలను ఏపీ చవిచూసిందన్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందన్నారు. గత ప్రభుత్వంలో పాలనా వైఫల్యాలు, వ్యవస్థల విధ్వంసం, శాంతి భద్రతల లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీటి పారుదల రంగాలు తీవ్ర తిరోగమనం చవిచూశాయన్నారు. However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A, and key sectors such as infrastructure, power, irrigation suffered serious setback. గత చేదు అనుభవాలతో విసిగి వేసారన్న ప్రజలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గత 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోంది. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024, granting an unprecedented mandate to rebuild the state. The decisive verdict of electing National Democratic Alliance government reflects their deep trust and confidence in the leadership of Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu garu. 3 రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. Misgovernance in public finances, derailment of the Polavaram project, destruction of the power sector, misappropriation of natural resources, criminal excise policies, deterioration in law and order, and the misguided 3 capital proposal with an aim of destroying futuristic Amaravati that stalled the state's overall progress. ప్రస్తుతం ఏపీలో ఇరిగేషన్ వ్యవస్థ గేమ్ చేంజర్ లా మారిందన్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని వేగంగా నిర్మిస్తున్నాం. నదుల అనుసంధానం కోసం నల్లమల సాగర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాం. సూపర్ 6 తో పాటు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యాలలో కీలక సవరణలు చేశామంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 28 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం 3 రీజియన్లుగా అభివృద్ధి ప్రణాళికలు, విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా రీజియన్లు, విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థ, ఏపీ మీదుగా 3 హై స్పీడ్ రైల్ కారిడార్ వంటి అంశాల్లో కీలక అడుగులు పడ్డాయి. 7 శ్వేతపత్రాల విడుదల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి 10 సూత్రాలు రూపొందించాం. సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమే దీని లక్ష్యం. స్వర్ణాంధ్ర విజన్ ఒక స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.